ఇస్తున్నా సార్. వర్షం కాస్త తెరిపివ్వడంతో మెదక్ జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. గ్రామస్తులు చేయి కలిపి తమ ఊరి రోడ్లను బాగు చేసుకుంటున్నారు. ముంపులో చిక్కుకున్న తమను తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. మెదక్ జిల్లాలో కాస్త వరుణుడు తెరిపించాడు. వర్షం కాస్త తెరిపేయడంతో సహాయక చర్యలు ప్రారంభించారు. మనం ప్రస్తుతం బూరుగుపల్లి విలేజ్ దగ్గర ఉన్నాం. ఈ బూరుగుపల్లి విలేజ్ కూడా నిన్న పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కున్నది. గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఈ చెరువుకి అలుగుపారడంతో మొత్తంగా ఇక్కడ కొట్టుకొని పోయింది. మొత్తం ఇటు పూర్తిగా మొత్తం మనం చూడొచ్చు, ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం ఏ స్థాయిలో కొట్టుకొని పోయింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ గ్రామస్తులకి మొత్తం దీనిపైన కూడా ఇటు దూప్సింగ్ తండా ఉంది. దూప్సింగ్ తండా కూడా గండివాగు వరద ఉధృతితో అక్కడ దాదాపు 30 ఇండ్ల పైన కొట్టుకొని పోయి అక్కడ ఆ గ్రామంలో ఇద్దరు గల్లంతైన పరిస్థితి ఉంది. ఆ గల్లంతైన ఇద్దరు కూడా చనిపోయారు. మనకి ఎక్కడ కూడా దీనికి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. కాస్త వరుణుడు తెరిపించడంతో వరద తగ్గడంతో ఇక్కడ మనం ఇక్కడ చెరువులోంచి వెళ్తున్న అలుగు కింది నుంచి వెళ్తుంది. దీంతో ఎమ్మటే సహాయక చర్యలు ప్రారంభించారు. మనం చూడొచ్చు ఇక్కడ ఇటు ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇక్కడ దక్షిణ సాయం అందించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కొద్దిసేపు క్రితం ఇక్కడ దూప్ సింగ్ తండాకి సంబంధించిన ఒక గర్భిణికి నొప్పులు రావడంతో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్ళి ఆ అమ్మాయిని గర్భిణీ స్త్రీని తీసుకొని వచ్చారు. ఇక్కడ దాటి మధ్యలో కూడా వాగు ఇట్లా ప్రవహిస్తుంటే పడవల ద్వారా వెళ్ళి తీసుకొని వచ్చారు. మనం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ మొత్తం కూడా పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాస్త వరుణుడు తెరిపడం వల్ల మనకి ఈ మాత్రమే సహాయక చర్యలు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. లేకపోతే కనుక మరింత ప్రమాదకరంగా ఉండే. మనతో పాటు స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకున్న పరిస్థితి ఎలా ఉండేదని. అన్నా, నిన్న ఇక్కడ పరిస్థితి ఎట్లుండేనే? ఇక్కడ దారుణంగా ఉండే పరిస్థితి. ఎందు గురించి అంటే ఇక్కడ నుంచి ఇది లింక్ రోడ్డు, కామారెడ్డికి వెళ్ళే రోడ్. ఇది గుండారం మీద నుంచి కామారెడ్డి వెళ్తుంది. వెరీ బిజీ రోడ్డు. ఇక్కడనే ఈ బూరుపల్లి గ్రామం పక్కనే ఈ పోచారానికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లింక్ ఉన్నటువంటి ఆ చెరువులన్నీ కట్టలు తెగిపోవడం వల్ల ఆ బ్యాక్ వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చి ఇది అలుగు తెగేసేసి ఈ లింక్ రోడ్ను కొట్టుకోపోయే విధంగా ఈ విధంగా ప్రమాదకర స్థాయి ఉండే. నిన్న ఇక్కడ నుంచి పోయొచ్చే పరిస్థితి లేదు. కొద్దిగా వాతావరణం తెరిపించింది కాబట్టి ఆ తెరిపి వల్ల ఇప్పుడు ఈరోజు సహాయక చర్యలు ప్రారంభమైనాయి. ఈ పక్కనే రాజుపేట అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఆటోతో పాటు ఇద్దరు గల్లంతయ్యారు. ఆ ఆటో కూడా కొట్టుకోపోవడం జరిగింది. ఒకరు చనిపోయారు, ఇంకొక డెడ్ బాడీ దొరకలేదు. ఇంకా ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చిర్రు. స్థానిక సిఐ గారు మరి పోలీస్ అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళని వెతకడానికి ఇప్పుడే వెళ్ళడం జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి చూశారు ఈ స్థాయిలో వరదలు? మీరు చూడలేదండి, ఇది మొదటిసారి. మేము ఒక 30 సంవత్సరాల నుంచి గమనిస్తే కనుక ఇలాంటి ప్రళయమైనటువంటి తాండవం వీయడము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇందులో ఇక్కడ రాజ్పేట్ అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి కూడా వంతెన గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వం అధికారులు ఎమ్మెల్యే అవుతారు, మీకు వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు గెలిచి పబ్బం గడుపుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్లనే ఈరోజు ఇద్దరు దుర్మరణం చెందడము. ఈ గ్రామస్తులకు పక్కన పోచారం విలేజ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఎప్పటికి కూడా మీరు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం నడి సముద్రం లాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ముందు చర్యలు తీసుకొని ఇలాంటివి ముందు జరగకుండా చూడాలని, ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడతాయే తప్ప ఈ యొక్క పరిస్థితిని తొందరగా రైతులకు కానీ పంట నష్టం జరుగుతుంది. మనకి వేల ఎకరాల్లో పంట నష్టమైనట్టు కనిపిస్తుంది. వందల సంఖ్యలో చెరువులు, రోడ్లు అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందించాలని కోరుకుంటే నష్టపరం ఎట్లా చేయాలంటున్నారు? ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి ప్రభుత్వము తక్షణమే వాళ్ళకు ఆ సహాయం అందించాలి. పంట నష్టం కానీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీలకు మూల్యం చెల్లించుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా మళ్ళీ ఏమాత్రం వర్షం వచ్చినా కూడా ఈ చెరువు కట్టలను తెగే ప్రమాదం అవుతుంది. మళ్ళీ కొంత ఏమాత్రం అలర్ట్గా ఉండి మొత్తం సహాయక చర్యలు ఇమీడియట్గా చేసి వాటిని పటిష్టం చేయకపోతే కనుక తీవ్ర నష్టం చవిచూసే ప్రమాదం అయితే మనకి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా మనకి మెదక్ జిల్లాలో డిప్లాయ్ అయినాయి. వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు మేమున్నామంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కున్న ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, వైద్యం కానీ ఇతర అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి హాస్పిటల్లోకి
చేర్చడం లాంటి చర్యలు చేస్తున్నారు. మొత్తానికి మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ నవీన్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.